నాకు కొంచెం జ్వరం వచ్చింది బ్రదర్. అందరూ హోలీ పూజ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? పెద్ద సమస్య వచ్చి పడిందే. మేము ఎండలో మాడిపోతున్నాం. ఎంతసేపు అయినా రావలేదు. అమ్మ నన్ను నేర్పించడం ఇష్టం ఇష్టం. నేనేమన్నా అసిస్టెంటా? నేనేమన్నా అసిస్టెంటా? నిన్నటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తుంది కనమ. హల్దీ కాదు హోలీ. హాయ్ ఫ్రెండ్స్, ఇట్లు మీ అంజలి పండందిక. సో అందరికి హోలీ శుభాకాంక్షలు. మీ అందరూ నన్ను చాలా మిస్ అయ్యారు కదా, అందుకే ఈ వ్లాగ్ నేను చేస్తున్నా. నాకు కొంచెం జ్వరం వచ్చింది బ్రదర్. ఎందుకు తర్వాత చెప్తాను. సత్యాకు కాల్ చేశాను, వస్తుంది. వచ్చేలోపు క్యాష్ కొడుకుందామా హోలీకి. మా బాగుడు ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? కలర్స్ తెచ్చుకోవడానికా? వెళ్దామా మరి? అందరూ హోలీ పూజ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? పెద్ద సమస్య వచ్చి పడిందే. మా డాడీ ఇంకా రావట్లేదు. ఏమో టైం అవుతుంది, ఇంకా రావట్లేదు. కార్ కీస్ తీసుకొని మేము ఎండలో మాడిపోతున్నాం. ఎంతసేపు అయినా రావలేదు. వచ్చాడు వచ్చాడు హోలీకి వెళ్తున్నాం. హోలీకా? ఎందుకే? ఎందుకంటే కలర్స్ పూసుకోవడానికి. అయింది కదా, ఇప్పుడు కలర్స్ ఎందుకు నీకు? నాకు కావాలి కావాలి కావాలి. ఎందుకు కావాలి నీకు? మేము ఆడుకుంటాం. ఏం ఆడుకుంటావు? నేను రిషి బావకి ఇంటికి వెళ్ళాక ఈ కలర్స్ ఆడదామంటే వినకుండా కోపం తెచ్చుకుని అడిగి కోపం తెచ్చుకున్నాడు. అందుకే నేను చెప్తున్నా. ఎందుకు ఋషులు? మరి ఇంటికి వెళ్ళాక ఆడుకుందాం అంది కదా, ఎందుకు వచ్చింది నీకు కోపం ఋషులు? నా హార్ట్ కోపం వచ్చింది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. నా హార్ట్ కోపం వచ్చింది. ఎవరికి? నా హార్ట్ కి. నీ హార్ట్ కి కోపం వచ్చింది. నీ హార్ట్ కోపం ఎందుకు వచ్చిందిరా? అందుకే కోపపడాడు. దాన్ని నేను జోజో కోసమే వచ్చాను అన్నాడు. నీ కోసం రాలేదంటనా? ఓ మై గాడ్. హార్ట్ కి ఎందుకు వచ్చిందంట కోపం వాడికి? ఫేస్ లో కోపం వస్తుంది కానీ హార్ట్ లో కోపం ఎందుకు వస్తుంది? నాకేం తెలుసు, అడుగు మీ బావని. నాకే తెలుసు. అదే నాకు చెప్పేది. హార్ట్, నీ హార్ట్ ఎక్కడుందిరా ఋషులు? నా బాడీ లోపల ఉంది. దానికి కోపం వచ్చిందా? నాకేం కోపం రాలేదు. నాకేం కోపం రాలేదు. రిషి బాబుకే కోపం వచ్చింది. నా కన్నమ్మకి ఎప్పుడు కోపం రాదు కదమ్మా. మమ్మీ మీద కోపం ఉండదు, డాడీ మీద కోపం. కోపం వస్తుంది. జుట్టు లాగేసింది దాన్ని. ఎందుకు లాగేవే దాని? నాతో ఆడుకోవట్లేదు. ఆడుకోకపోతే కోపం వచ్చిందా? ఎక్కడికి వచ్చాం? కలర్స్ కి. కలర్స్ కి వెళ్దామా? వెళ్దాం. ఎవరెవరు కొంటున్నారు ఇప్పుడు కలర్స్? మాకు ఇంకా నాకే ఇష్టం ఇష్టం. ఏమో ఏంటి అలా ఉన్నావు నువ్వు? భయమెత్తుంది నేను చెప్తుంటే నాకు. మీ బావ వెళ్ళిపోయాడు. నేనేమన్నా అసిస్టెంటా?
ఇంకోసారి నేనేమన్నా అసిస్టెంటా? నేనంటే దానికి అసిస్టెంట్ అంట. చిప్స్ ప్యాకెట్ కాదే కుక్కపిల్ల, అది కలర్స్ కాదంట. అది కలర్స్ కాదంట, తెలీదు నాకు. దీంట్లో వాటర్ పెట్టేసేసి నాకు తగులుతుంది కదే. అదేం వాటర్ బెలూన్ కింద పెట్టి మేము కూడా అమ్మో అప్పుడే హ్యాపీ హోలీ స్టార్ట్ చేసిండ్రా. దానివి హోటల్ ఇంటికి వెళ్ళి తినేసి వెళ్దామా? హోటల్ కొద్దు, ఇంటికి వెళ్ళి ఇంట్లో తినేద్దాం, మంచిది కదా. ఎందుకు ఇంట్లో ఎందుకు వద్దు? ఇంట్లో బాగాలేదా? చికెన్ బిర్యానీ ఏమీ చేయట్లా. మరి ఏం చేస్తున్నారు ఇంట్లో? నీకు పప్పు చారు అన్నం తింటున్నారు. పప్పు చారు అన్నం మంచిది కదా హెల్త్ కి. హోటల్లో బయట రోజు తింటే మనకి హెల్త్ పాడైపోతుంది. నీకు ఆయింది కదా మధ్యలో మరి 5 days ఎవరికి వచ్చింది? నాన్న చలేస్తుంది, నాన్న చలేస్తుంది. 1 week ఆల్మోస్ట్. నాన్న చలేస్తుంది, బజ్జు ఉంటా అని చెప్పి ఎలా బజ్జున్నా తెలుసా? అమ్మ నాన్న ఆ 1 week పడుకోలేదు. అప్పుడు అమ్మ ఏం చేసింది? మరి అంత ఆయే తగ్గింది నీకు. అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పు. బజ్జు లేదు. అమ్మ నాన్న నేర్పించడం ఇష్టమా నీకు? దాన్ని నేను అందరూ గుడ్ గర్ల్ అనుకుంటున్నారే. ఇప్పుడు ఈ వీడియో చూసి తెలుస్తుంది ఎంత అల్లరి పిల్లవు. నిన్న పాట పాడావు కదా నా మీద, ఆ పాట పాడు. అంజలి పవన్. ఇంకా నెక్స్ట్ ఈడిఎం లో అంజలి పవన్, స్టేడియం లో అంజలి పవన్. తర్వాత పార్టీలో జోజోనా? పార్టీకి జోజో ఎందుకు వచ్చింది సంబంధం లేకుండా? మరి నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఈడిఎంలో లేవు, పార్టీలో లేవు, తర్వాత స్టేడియంలో లేవు. ఎక్కడికి పోయావు నువ్వు? రెడీ 1 2 3 ఓకే. తర్వాత పార్టీలో మాత్రం చందమామ, స్టేడియంలో ఈడిఎంలో అమ్మ నాన్న విత్ చందమామ. ఇలా మార్చావు ఈసారి. చాలా అమ్మా, నీ తెలివికి మేము చాలా మంత్రముగ్ధంలో అయిపోయాం. నువ్వేం చెప్పినా అది అర్థంలాగా వాడుకుంటుంది. ఇది అర్థం కాదు, అర్థం ఉంటే చాలు. చూసుకుంటూ ఫోన్. బై బై వీడియోస్. ఎవరు కొనుక్కుందమ్మా? మన వైమేస్తుంది వద్దు. అమ్మో అమ్మో అమ్మో. ఇదైతే బ్యాగ్ లాగా వెనకాల వేసుకొని గన్నుతో వాటర్ పోయొచ్చు. పిచికారియా? పెస్టిసైడ్స్ పొలాలకి ప్యాక్ చేసేమనలా? కారు కడుగుతున్నావేంటే? ఇంటికి వెళ్ళి ఆడుకుందాం. వాటర్ అయిపోయినాయి. ఇంటికి వెళ్దాం. చెప్పు, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? సిగ్గుపడతావేంది? Happy Holi guys, happy Holi, happy Holi. Happy Holi guys. సత్య, స్టిల్ ఇంకా మేము హోలీ ఆడలేదు. నిన్నటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తుంది కనమ. నేను హోలీ పూస్తా.
చూపించినట్టు చూపిస్తాయి, బట్ లోపల సత్య అండ్ పీయూష్ అందరం కష్టపడుతున్నాం, ఆ బాల్స్ ఉండట్లేదు. ఫైనలీ సత్య ఒక్కటే, ఒకసారి చూపించు. ఓన్లీ సత్య మాత్రమే సక్సెస్ అయింది ఇందులో. ఇప్పుడు బలూన్స్ తీసింది ఆగండ్రా. कितना ठंडा पानी है ना. हैप्पी होली. व्हाट इज दैट? ఆర్గానిక్ కలర్. ఇందులో ఈ ప్యాకెట్ ఏ కలర్ లో ఉందో అన్ని అవే కలర్ లో ఉన్నాయి అన్నమాట. సో ఆర్గానిక్ కలర్స్, ఇది దాన్ని ఫిల్ చేద్దాం. ఇదో యాక్చువల్లీ ఇది కలర్ కూడా అవ్వదన్నారు వాటర్లో, బట్ ట్రై చేసాం, కొంచెం అయింది. దాన్ని ఓపెన్ చేయి ఇందులో వేసేద్దాం. गाइस ये लड़की इससे कुछ समझ ही नहीं रहा. छोड़ो मैं पकड़ता हूँ, छोड़ दो. वाओ पीयूष. वाटर बलून बाहर करते रहा. సి వీళ్ళు స్టార్ట్ చేశారా లేదా అప్పుడే తడిగేశారు. హ్యాపీ హోలీ. దాన్ని హ్యాపీ హోలీ. एक मिनट दानी. హ్యాపీ హోలీ. హల్దీ కాదు హోలీ. హ్యాపీ హోలీ చెప్పాను నేను. హ్యాపీ హోలీ. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు. హ్యాపీ హోలీ అన్న. కల్లి పోరగాళ్ళు కందేసిన రంగు పరుసే. నడవాలి రంగు పరుసే. इधर मुझे ही मार रहे हो तब से. कलर तो लगाने दे. हैप्पी होली बोल रहा हूँ. एक मिनट रुक. स्टैचू. డాడీకి రాసావా? దాని మీద తీసుకొని ఆడుతున్నావు, సిగ్గు లేదా? నువ్వంటే ఓకే, వేరే సంతోష్ పవన్ వీళ్ళిద్దరు కాదు, దాన్ని అన్న మా రిషి కొనుక్కుంటే ఈయన ఒకటి నాని ఒకటి కొట్టేసి ఏంటిది ना रिस्पांसिबिलिटी. मिशन कंप्लीट. ఇంకోసారి వస్తావా? పిల్లలకి దొబ్బేస్తాను. పిల్లల దగ్గర బాబు పట్టుకో. वेलकम टू माय टीम. We need reinforcement. भाई ये कुरकुरे का पैकेट लगाने से दूर से. इधर अटैक చేస్తున్నారు. भाई एक मिनट रुकना, मुंह मत कर. फ्लैग बना दे मुझे, ऐसा खड़ा हो जाता हूँ. वही है भाई, व्हाइट पे रेड दे. रुकना, रुक. ओ वाओ. రక్త చరిత్ర, పసుపు చరిత్ర, పసుపు చరిత్ర. पूरा एलियन, सकेत पूरा एलियन देख. हेलो सब चलो चलो अब गले मिलो ఇది రంగోలి నషా కహో యా నిషా కహో అరే. ఇదిగో
వీళ్ళ హంగామా ఇలాగే నడుస్తూ ఉంటుంది. యాక్చువల్గా నిన్నటి నుంచి దాన్ని వెయిట్ చేస్తుంది. ఫ్రెండ్స్ అందరూ ఈవెంట్కి వెళ్ళారు. సో ఈవెంట్కి వెళ్దాం అనుకున్నాను, కానీ దానికి బాగాలేదు, మళ్ళీ అక్కడ కలర్స్ ఎలా ఉంటుందో తెలియదు, వాటర్ అని చెప్పేసి. సో ఇంట్లోనే ఇవి చాలా ఆర్గానిక్ అంటే ఇంకా చాలా సెన్సిటివ్ ఉన్నాయి కలర్స్, ఇలా అంటే చెరిగిపోతున్నాయి. ఇగో ఇక్కడ నేను మాట్లాడుతూనే ఉన్నా, అక్కడ వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. మరి ఇది వాళ్ళకి మీ అంజలి పవన్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ మరొకసారి హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. బాయ్ బాయ్.